కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపుర మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూటమి ప్రభుత్వ దోపిడీకి అడ్డాగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాడపల్లి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని, నకిలీ టికెట్ల వివాదంలో ఒకరిపై మాత్రమే ఎఫ్ఐఆర్ పెట్టి మిగతా వారిని కాపాడుతున్నారని అన్నారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సనాతనవాదులమని చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమున్నాయంటే, ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు. కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు. మరి ఎఫ్ఐఆర్ కాపీలో మరి సురేంద్ర అనే పేరు ఏదో రాశారు, జితేంద్ర రిషాంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషాంద్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులని చెప్పి